హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చదువు అంటే కష్టం కాదు, సరిగ్గా అర్థం చేసుకుంటే చాలా ఈజీ. ఈ వీడియోలో మీ పరీక్షకు 100% ఉపయోగపడేలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ప్లీజ్ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఎన్లెసన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ బిట్ చూడండి. ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం ఏది? తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, ఆప్షన్స్ ఒకసారి చూడండి. 1756, 1757, 1764, 1857. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1757. ప్లాసీ యుద్ధం 1757లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు బెంగాల్ నవాబ్ సిరాజుద్దౌలాతో జరిగింది. ఓకే, నెక్స్ట్ చూడండి. బక్సర్ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? బక్సర్ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? ఆప్షన్స్ చూడండి. బ్రిటిష్ ఫ్రెంచ్, బ్రిటిష్ మైసూర్, బ్రిటిష్ బెంగాల్, అవధ్ మొఘలులు, అలాగే బ్రిటిష్ మరాఠాలు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, బ్రిటిష్ బెంగాల్, అవధ్ మొఘలులు. బక్సర్ యుద్ధం బ్రిటిష్ మరియు బెంగాల్ నవాబు, అవధ్ నవాబు, మొఘల్ చక్రవర్తి మధ్య జరిగింది. ఓకే, నెక్స్ట్ 1857 సిపాయిల తిరుగుబాటుకు తక్షణ కారణం ఏమిటి? మళ్ళీ వినండి. 1857 సిపాయిల తిరుగుబాటుకు తక్షణ కారణం ఏమిటి? ఆప్షన్స్ చూడండి. డల్హౌసీ విధానాలు, ఆదాయ విధానం, గ్రీజ్ పూత ఉన్న కార్ట్రిడ్జ్లు, రైల్వే నిర్మాణం. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గ్రీజ్ పూత ఉన్న కార్ట్రిడ్జ్లు. అంటే ఆవు, పంది కొవ్వుతో తయారు చేయడం సిపాయిల మతభావాలను దెబ్బతీశాయి. అందుకే ఈ తిరుగుబాటు చెలరేగింది. ఓకే, నెక్స్ట్ చూడండి. స్వదేశీ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం 1904, 1905, 1915, 1919. స్వదేశీ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం. ఓకే, ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 1905. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా 1905లో స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. విదేశీ వస్తువులను బహిష్కరించడం దీని లక్ష్యం. ఓకే, నెక్స్ట్ చూడండి. ఫిఫ్త్ బిట్. పశ్చిమ దిశగా ప్రవహించే నది ఏది? ఆప్షన్స్ చూడండి. గోదావరి, కృష్ణ, నర్మదా, మహానది. పశ్చిమ దిశగా ప్రవహించే నది నర్మదా నది. భారతదేశంలో చాలా నదులు తూర్పు వైపు ప్రవహిస్తాయి, కానీ నర్మదా నది పశ్చిమంగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. డెక్కన్ పీఠభూమి ప్రధానంగా ఏ రాళ్లతో ఏర్పడింది? అవక్షేప రాళ్ళు, రూపాంతర రాళ్ళు, అగ్నిజన్య రాళ్ళు, ఇసుక రాళ్ళు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, అగ్నిజన్య రాళ్ళు. డెక్కన్ పీఠభూమి ప్రధానంగా అగ్నిజన్య రాళ్లతో నిర్మితమైంది. అంటే లావా నుంచి ఏర్పడిందని అర్థం. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. భారతదేశానికి వర్షాలు తీసుకువచ్చే ప్రధాన గాలులు. భారతదేశానికి వర్షాలు తీసుకొచ్చే ప్రధాన గాలులు. ఆప్షన్స్ చూడండి. వ్యాపార గాలులు, శీతల గాలులు, మాన్సూన్ గాలులు, పశ్చిమ గాలులు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, మాన్సూన్ గాలులు. భారతదేశానికి వర్షాలు తీసుకొచ్చేది మాన్సూన్ గాలులు. ఓకే, నెక్స్ట్ చూడండి. అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతం. ఆప్షన్స్ చూడండి. రాజస్థాన్, లేహ్, మేఘాలయ, డెక్కన్ ప్లాటో. ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం పొందే ప్రాంతం మేఘాలయ. మేఘాలయలోని చెరాపుంజి, మౌసిన్రామ్. ఓకే, నెక్స్ట్ చూడండి. భారత రాజ్యాంగంలో మౌలిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి?
పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5. భారత రాజ్యాంగంలో మౌలిక హక్కులు పార్ట్ 3లో ఉన్నాయి. బిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. 10th బిట్. ఆదేశక సూత్రాలు ఏ దేశం నుండి తీసుకున్నారు? USA, UK, ఐర్లాండ్, ఫ్రాన్స్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఐర్లాండ్. ఆదేశక సూత్రాలను ఐర్లాండ్ రాజ్యాంగం నుండి తీసుకున్నారు. ఓకే, నెక్స్ట్ చూడండి. 73వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించినది? 73వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది? మున్సిపాలిటీలు, ఎన్నికలు, పంచాయతీరాజ్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. పంచాయతీరాజ్ వ్యవస్థ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించింది. ఇది గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలపరిచింది. ఓకే, నెక్స్ట్ చూడండి. అధికార విభజన సిద్ధాంతం ఏ 3 విభాగాల మధ్య ఉంటుంది? ఆప్షన్స్ చూడండి. కేంద్ర, రాష్ట్రాలు, శాసన, కార్యనిర్వాహక, న్యాయ, లోక్సభ, రాజ్యసభ, ప్రధాని, రాష్ట్రపతి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ శాసన, కార్యనిర్వాహక, న్యాయ విభాగాల మధ్య ఉంటుంది. అధికారిక విభజన సిద్ధాంతం శాసన, కార్యనిర్వాహక, న్యాయ విభాగాల మధ్య ఉంటుంది. ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ చూడండి. 13th బిట్. భారత ఆర్థిక వ్యవస్థ స్వభావం ఏమిటి? భారత ఆర్థిక వ్యవస్థ స్వభావం ఏమిటి? పూంజీవాదం, సామ్యవాదం, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, సంపూర్ణ సామ్యవాదం. కరెక్ట్ ఆన్సర్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ కలిగి ఉంది. అంటే ప్రభుత్వ ప్లస్ ప్రైవేట్ రంగాలు. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. భారతదేశంలో అత్యధిక ఉపాధి కల్పించే రంగం. భారతదేశంలో అత్యధిక ఉపాధి కల్పించే రంగం ఏది? పరిశ్రమ, సేవా రంగం, వ్యవసాయం, ఐటీ రంగం. భారతదేశంలో ఇప్పటికీ వ్యవసాయం అత్యధిక మందికి ఉపాధి ఇస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, వ్యవసాయం. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. జాతీయ ఆదాయం లెక్కించడంలో ఉపయోగించే విధానం. ధర విధానం, ఉత్పత్తి విధానం, పన్ను విధానం, రుణ విధానం. జాతీయ ఆదాయం లెక్కించడంలో ఉత్పత్తి విధానం ఒక ముఖ్యమైన పద్ధతి. ఆప్షన్ బి, ఉత్పత్తి విధానం కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి. భారత సమాజానికి ముఖ్య లక్షణం. ఏకరూపత, వైవిధ్యంలో ఏకత్వం, ఏకభాష, ఒకే సంస్కృతి. చిన్న భాషలు, మతాలు ఉన్న వైవిధ్యంలో ఏకత్వం భారత సమాజానికి ప్రత్యేకత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, వైవిధ్యంలో ఏకత్వం భారత సమాజానికి ముఖ్య లక్షణం. ఓకే, నెక్స్ట్ చూడండి. లింగ సమానత్వానికి సంబంధించిన హక్కు ఏది? మత స్వేచ్ఛ, విద్యా హక్కు, సమానత్వ హక్కు, ఆస్తి హక్కు. కరెక్ట్ ఆన్సర్ సమానత్వ హక్కు. ఓకే, నెక్స్ట్ చూడండి. భారతదేశంలో మాన్సూన్ వర్షాలు ప్రధానంగా ఏ కాలంలో వస్తాయి? భారతదేశంలో మాన్సూన్ వర్షాలు ప్రధానంగా ఏ కాలంలో వస్తాయి? శీతాకాలం, గ్రీష్మకాలం, వర్షాకాలం, శరదృతువు. భారతదేశంలో మాన్సూన్ వర్షాలు వర్షాకాలంలో వస్తాయి. ఓకే, నెక్స్ట్ చూడండి. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏది? మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్. కరెక్ట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ఆప్షన్ సి. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ బిట్ చూడండి. తెలంగాణ రాష్ట్ర స్థాపన తేదీ ఎప్పుడు? ఓకే, ఆప్షన్స్ చూడండి. 2 జూన్ 2014, 2 జూన్ 2015, 1 జూన్ 2014, 1 జూన్ 2015.
ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 2 జూన్ 2014. ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, వీడియో చూస్తున్న వారు ప్లీజ్ ఇంకా మా ఎన్లెసన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి. మౌలిక హక్కుల్లో సమానత్వ హక్కు ఏ ఆర్టికల్స్లో ఉంది? 12 నుండి 15, 14 నుండి 18, 19 నుండి 22, 23 నుండి 24. సమానత్వ హక్కు ఆర్టికల్స్ 14 నుండి 18 వరకు ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ చూడండి. భారతదేశ జాతీయ ఆదాయం లెక్కించే సంస్థ ఏది? ఆర్బీఐ, ఎస్ఈబిఐ, సిఎస్ఓ, ఎన్ఐటిఐ, ఆయోగ్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. జాతీయ ఆదాయం లెక్కిస్తుంది ఈ సంస్థ. ఓకే, భారతదేశంలో తొలి సాధారణ ఎన్నికలు జరిగిన సంవత్సరం 1947, 1949, 1951 నుండి 52, 1955. తొలి సాధారణ ఎన్నికలు జరిగిన సంవత్సరం 1951 నుండి 52లో జరిగాయి. ఓకే, నెక్స్ట్ చూడండి. గోదావరి నది ఏ సముద్రంలో కలుస్తుంది? అరేబియా సముద్రం, బెంగాల్ అఖాతం, హిందూ మహాసముద్రం, ఎర్ర సముద్రం. గోదావరి నది బెంగాల్ అఖాతంలో కలుస్తుంది. గోదావరి, కృష్ణా, కావేరి మహానదులు. ఇవి తూర్పు ప్రవాహ నదులు. ఓకే, భారతదేశంలో ప్రణాళికా సంఘం ఏర్పడిన సంవత్సరం 1947, 1950, 1952, 1955. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రణాళికా సంఘం 1950వ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. పంచాయతీ రాజ్ వ్యవస్థలో గ్రామ స్థాయిలోని సంస్థ ఏది? ఆప్షన్స్ చూడండి. మండల పరిషత్, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ ఉంటుంది. సో ఆన్సర్ గ్రామ పంచాయతీ. ఓకే, నెక్స్ట్ చూడండి. భారతదేశంలో పార్లమెంట్ భాగాలు ఎన్ని? 1, 2, 3, 4. భారతదేశంలో పార్లమెంట్ భాగాలు రాష్ట్రపతి ప్లస్ లోక్సభ ప్లస్ రాజ్యసభ 3 భాగాలు ఉంటాయి. ఆన్సర్ 3, ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. భారత పార్లమెంట్లో లోయర్ హౌస్ ఏది? భారత పార్లమెంట్లో లోయర్ హౌస్ ఏది? రాజ్యసభ, లోక్సభ, విధానసభ, శాసన మండలి. పార్లమెంట్లో లోయర్ హౌస్ లోక్సభ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, లోక్సభ. ఓకే, నెక్స్ట్ 29th బిట్ చూడండి. మానవ అభివృద్ధి సూచిక HDIని విడుదల చేసే సంస్థ ఏది? మళ్ళీ వినండి. మానవ అభివృద్ధి సూచికని విడుదల చేసే సంస్థ ఏది? ప్రపంచ బ్యాంక్, IMF, UNDP, WHO. మానవ అభివృద్ధి సూచికను విడుదల చేసేది UNDP. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, UNDP. ఓకే, లాస్ట్ బిట్ చూడండి. 30th బిట్. భారతదేశ జాతీయ ఉద్యమంలో పూర్ణ స్వరాజ్యం తీర్మానం ఎప్పుడు ఆమోదించబడింది? భారతదేశ జాతీయ ఉద్యమంలో పూర్ణ స్వరాజ్యం తీర్మానం ఎప్పుడు ఆమోదించబడింది? 1927, 1928, 1929 లాహోర్ సమావేశం, 1930. ఇందులో కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, 1929 లాహోర్ సమావేశం. లాహోర్ సమావేశంలో పూర్ణ స్వరాజ్యం తీర్మానం ఆమోదించబడింది.
ఓకే, ఇంతటితో మోస్ట్ ఇంపార్టెంట్ 10th క్లాస్ సోషల్ స్టడీస్ నుంచి బిట్స్ కంప్లీట్ అయిపోయాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మరింత మందికి యూజ్ అయ్యేలా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మా ఎన్ లెసన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.